అబ్బబ్బబ్బబ్బా ఎందుకైరన్రి అలా ఉక్కిరి బిక్కిరి అవుతావు? గదిలో ఏం జరిగిందో ఈ చెదిరిన జుట్టు నలిగిన బట్టలు చెప్పట్లా? కాంతమ్మా, ఇదిగో ఇప్పుడు మీ అమ్మే ఇక్కడికొచ్చినా ఏమీ చేయలేదమ్మా. ఇప్పుడేం చేద్దాం కాంతం? ఇదిగో మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఇది మాత్రం ఆ మురళిగాడు కావాలనే చేశాడు. ఇప్పుడు మనం నక్షత్రని ఆ మురళిగాడికిచ్చి పెళ్లి చేయడం తప్ప ఏమీ చేయలేం. అంటే ఆ వసుంధర్ని వంశీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అంతేగా మరి. అసలేంటి మామ్ ఇప్పుడు? బేబీ, ఆ వసుంధర్ని మురళిగాడి గదిలోకి తోసి ఈ ఇంటి నుంచి తరిమికూడదు అనుకుంటే ఇలా జరిగిందేంటే? అందుకే నేను చెప్పింది చెయ్యి ఐరేంద్రి. అంటే ఏంటి కాంతమ్మ నీ ఉద్దేశం? నీ ఇద్దరి మనవరాల్ని ఇంటికి కోడళ్ళుగా చేసి ఆస్తి మొత్తం నువ్వే నొక్కేద్దామనా? ఈ ఐడియా ఏదో బానే ఉన్నట్టుంది. చూడు కాంతం, నా కూతురు ఏ తప్పు చేయలేదు. ఆ మురళిగాడు కావాలనే డ్రామా ప్లే చేస్తున్నాడు. అంత సందేహం ఎందుకు ఐరేంద్రి? అసలు తప్పు జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఒక్కసారి నక్షత్రని హాస్పిటల్లో టెస్ట్ చేయిస్తే సరిపోతుందిగా. కాంతమ్మ, మాటలు జాగ్రత్తగా రాని. అది నా కూతురు, ఏ తప్పు జరగలేదు. ఈ విషయం మన ముగ్గురి మధ్యలో ఉంటేనే మంచిది, లేదంటే నీకే ప్రమాదం. అయ్యయ్యో, నేనేం బయట పెట్టను ఐరేంద్రి. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్లే ఈ విషయం బయట పెడితే? అంత అవసరమే వస్తే నా అల్లుడు వంశీ ఏ స్థితిలో ఉన్నా నా కూతురు మెళ్ళ 3 ముళ్ళు వేయించేస్తాను. మామ్, ఏ తప్పు జరగలేదు. జరగలేదని నేను నిరూపిస్తాను. ఎప్పటికైనా నా భర్త వంశీ బావే. అది చూడాలనే నా కోరిక కూడా. మనవరాలా చూద్దాంలేవే ఏం జరుగుతుందో. ఇంతకీ ఆ మురళిగాడు ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉండుంటాడు. చూద్దాం రండి. రా రా బేబీ. చిత్రసేన్ గారు, ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడున్న వ్యక్తి వంశీ సారే అంటున్నారు వసుంధర గారు. అలా అంటున్న ప్రతిసారి నాకు నమ్మకం కలగట్లేదు. మిమ్మల్ని వంశీ గారిని కలిపి మీ ప్రేమను గెలిపించింది నేనే. వంశీ సార్ సర్జరీ చేసుకుని ఇలా అయ్యారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీ మనసులో నేను రేకెత్తించిన అనుమానానికి సమాధానం నేనే చెప్పాలనుకుంటున్నాను వసుంధర గారు. అంటే మీరు కూడా ఇప్పుడున్నది వంశీ సార్ అని నమ్మడం లేదు కదా? అవును వసుంధర గారు, అతను నిజంగా వంశీ అయి ఉంటే నేను కనపడగానే నన్ను కౌగిలించుకుని అభిమానంగా మాట్లాడేవాడు. కానీ నేను కనపడ్డా కూడా అతను రియాక్ట్ అవ్వలేదంటే అతను వంశీ అయి ఉంటాడని నేను ఎలా అనుకోను వసుంధర గారు. మీ పక్కన అతను ఊహించుకోలేకపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది చిత్రసేన్ గారు. ఇంట్లో వాళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోకపోయినా మీరు నన్ను అర్థం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ మనసులో తలెత్తుతున్న ప్రశ్నలకి సమాధానం నేనే చెప్తాను వసుంధర గారు. ఇంట్లో ఉన్న మనిషి తెల్లారేలోపు నిజమేంటో బయట పెడతానని రాత్రి చెప్పాడు. చిత్రసేన్ గారి ద్వారానే ఆ నిజమేంటో తెలుస్తుందేమో.
వసుంధర గారు నాకంటే ముందే వచ్చేసారే. డాన్స్ నేర్పించడానికైతే నువ్వు చెప్పిన టైంకే వచ్చేదాన్ని మధురా. కానీ ఈరోజు మొత్తం నీతోనే ఉండాలని చెప్పావు కదా, అందుకే వచ్చేసాను. మీతో ఒక విషయం చెప్పాలి వసుంధర గారు. ఏంటి మధురా? మీరు నాకు ఈరోజు డాన్స్ నేర్పించాల్సిన అవసరం లేదు. ఈరోజు మొత్తం మీరు నాతో ఉంటే చాలు. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఏంటి మధురా నువ్వు అంటోంది? అవును వసుంధర గారు, ఈరోజు ఆ ముఖ్యమైనదేంటో నేను తీసుకెళ్లే చోటుకొస్తే మీకే తెలుస్తుంది. అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు మధురా. ప్రేమకు ప్రతిరూపం, దాని స్వరూపం ఏంటో మీకు తెలీదు వసుంధర గారు. నాతో వస్తే అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. కాదనకండి వసుంధర గారు. వస్తాను మధురా, కానీ అక్కడ బొమ్మ గీస్తున్న మనిషి నుండి ఒక సమాధానం తెలుసుకోవాలి. ఆ సమాధానం ఏంటో తెలుసుకుని వెళ్ళిపోదాం. అలాగే వసుంధర గారు. చిత్రసేన్ గారు, అయ్యో అయ్యో చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు ఏమైందండి? చిత్రసేన్ గారు, ఎవరైనా కొంచెం వాటర్ తీసుకురండి. చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, ఇదిగోండి. మధురా, ఇన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం. హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది. ఈ పక్కనే న్యూమర్ హాస్పిటల్ ఉంది వసుంధర గారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎవరిదైనా కారు ఉందేమో చూసొస్తాను. కొంచెం త్వరగా. చిత్రసేన్ గారు, నాకు సమాధానం చెప్పడం కోసం మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా? మీలాంటి వాళ్ళకేం కాదు, నన్ను క్షమించండి. చిత్రసేన్ గారు, ఇతను మీకు తెలుసా అండి? తెలుసండి. ఇతను ఇది వరకు ఒక యాక్సిడెంట్ లో మెమరీ లాస్ అయ్యారు. ఇప్పుడు ఈయనకేం కాకూడదు. చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు. వసుంధర గారు, కారు వచ్చింది. ఎవరైనా హెల్ప్ చేయండి. అలాగే పట్టుకోండి. సిస్టర్, సీరియస్ కేస్, వెంటనే డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ ఐసీయూలో ఉన్నారు, వెళ్ళి కలవండి. తీసుకురండి. నిన్నటి దాకా చలనంలో ఉన్న ఇతను ఇంత సడన్ గా చలనం ఎందుకు కోల్పోయాడు డాక్టర్? కొన్నిసార్లు మనం కూడా ఏం చేయలేం సిస్టర్. ఇట్స్ హ్యాపెనింగ్. వంశీ సార్, నేను మిమ్మల్ని కోమా నుంచి బయటికి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాకుండా ఆపేశారు. మీకు ఇంజెక్షన్ వేసేలా చేశారు. నన్ను క్షమించండి వంశీ సార్. డాక్టర్, 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 డాక్టర్. సిస్టర్, ఏంటది? ఇదేమన్నా హాస్పిటలా లేకపోతే రిసెప్షన్ కౌంటరా? వెళ్ళేంటో చూడు. అలాగే డాక్టర్. సిస్టర్, సిస్టర్, ఇతను నాకు కావాల్సిన మనిషి. సడన్ గా స్పృహ తప్పి పడిపోయారు. ఒకసారి డాక్టర్ గారిని చెక్ చేసి ఇతని కండిషన్ ఏంటో చెప్పమనండి. చూడండి మేడం, డాక్టర్ గారు ఇంపార్టెంట్ కేసు చెకప్ చేస్తున్నారు. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, ఆయన వచ్చి చూస్తారు. అది కాదు సిస్టర్, ఈయనకి చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. ఒకసారి డాక్టర్ గారిని చెక్ చేయమని చెప్పండి. ప్లీజ్ మేడం, నన్ను అర్థం చేసుకోండి.
డాక్టర్ గారు చెకప్ చేస్తున్న మనిషి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. వెయిట్ చేయండి, వచ్చేస్తారు. సిస్టర్, ఈయనకి ఇంకో 2 గంటల తర్వాత బీపీ చెక్ చేసి ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు, ఈయనొకసారి చూడండి. మీరేం కంగారు పడకండి అమ్మా. వాట్ బాయ్స్, ఇతన్ని నా రూమ్కి తీసుకెళ్ళండి. మా అన్నయ్యని వసుంధర్ని కలుపుదామనుకుంటే ఇలా జరిగింది. ఆయనకేం కాకుండా చూడు స్వామి. అసలు ఏం జరిగింది? ఈయన సడన్ గా స్పృహ తప్పి పడిపోయారు డాక్టర్. ఇదివరకు ఒకసారి మెంటల్ టెన్షన్ వల్ల కోమాలోకి వెళ్ళి మెడిసిన్స్ వల్ల కోలుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి టెన్షన్కే గురైనట్టున్నారు. మీరే ఆయన ఎలాగైనా కాపాడాలి డాక్టర్. మీరేం కంగారు పడకండమ్మా. డాక్టర్ గారు, నేనిక్కడ. ఆ మాట నన్ను కాదు, ఈవిని అడగాలి. వసుంధర గారు, మీరిక్కడ? మీరు స్పృహ తప్పి పడిపోతే ఇక్కడికి తీసుకొచ్చాను చిత్రసేన్ గారు. చిత్రసేన్ గారు స్పృహలోకి వచ్చేశారు. ఇక వెంటనే వసుంధర గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ముందు అన్నయ్య ఇక్కడున్నాడో కనుక్కోవాలి. అమ్మా ముద్ర. అన్నయ్య, నేను చెప్పాను కదా నేను చేసే కోర్స్ తాలూకు అడ్మిషన్ దగ్గర ఉండాలని. ఆల్రెడీ డబ్బులు పంపించాను కదమ్మా. డబ్బులిచ్చా అంతా ఓకే అన్నయ్య, కానీ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే సపోర్ట్గా నాకింట్లో వాళ్ళు కూడా ఉండాలంట అన్నయ్య. అదేంటి ముద్ర? ఆన్సర్ వాళ్ళు నాతో చెప్పలేదన్నయ్య, నీతోనే చెప్తావన్నారు. సరే, ఇప్పుడెక్కడున్నావు? గ్రాండ్ రిసార్ట్ దగ్గరున్నానన్నయ్య, నువ్వు త్వరగా వచ్చి. ముద్ర ముద్ర కాల్ కట్ చేసిందేంటి? అర్జెంట్గా వెళ్ళాలి, లేకపోతే నా మీద తలిగి తన ఇంటికి కూడా వెళదా. ఇప్పుడు మీకెలా ఉంది? నాకు బాగానే ఉంది వసుంధర గారు. నేను అనుకున్నది చేసేంత వసుంధర గారు, ఏమైంది వసుంధర గారు?
ఏం లేదు. పదండి. ఇదేంటాంటీ, ఫంక్షన్ బాగా డెకరేట్ చేయాలని మాకు చెప్పి మధుర కనిపించకుండా పోయింది. మురళి అన్నయ్యకి ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళుంటుంది లేవే. అవునమ్మా, గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళింది. రండి వసుంధర గారు. మధురా, మురళన్నయ్య ప్రేమించిన వసుంధర తనేనా? అవును కల్పన, ఎంత అందంగా ఉందో కదా. అందుకే మా అన్నయ్య ప్రేమించాడు. వసుంధర గారు, వీళ్ళంతా నా స్నేహితులు. నమస్కారం అండి. నమస్తే. మధుర, ఏంటిదంతా ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు? పుట్టినరోజండి. మధుర, ఈ రోజు నీ పుట్టినరోజా? దీని పుట్టినరోజైతే ఇంత సాంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు ఎందుకు చేస్తామండి? అస్సలు ఎవ్వరికి కనిపించం కదే. ఒసే, మీ అల్లరికి హద్దే ఉండదు. వసుంధర గారు, మా అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. రండి, ముందు మా అమ్మని కలుద్దాం. నమస్కారం ఆంటీ. నమస్కారం అమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. వసుంధర గారు రాగానే ఈ ఫంక్షన్ కి కళ్ళొచ్చింది కదమ్మా. అవునమ్మా, నిజమే అమ్మా. నువ్వు ఈరోజు మురళిని వసుంధరకి పరిచయం చేయబోతున్నావు. కానీ వసుంధర అర్థం చేసుకుంటుందో లేదో అన్న భయం నాకుంది. మధుర, ఇక్కడ జరుగుతుంది నీ పుట్టినరోజు కాకపోతే ఇంకెవరిది? మా అన్నయ్యది వసుంధర గారు. అంటే మీరు అనుకున్నదే వసుంధర గారు. ఈ రోజు మీతో చాలా ముఖ్యమైన రోజని చెప్పాను కదా, అదే ఇది. మరి మీ అన్నయ్య ఎక్కడా? వాడికి ఇలాంటివి నచ్చవమ్మా. కానీ మధుర ఇవన్నీ బలవంతంగా ఏర్పాటు చేయించింది. కానీ మా అన్నయ్య వస్తాడు వసుంధర గారు. మీ అన్నయ్య నువ్వు ఇంతలా అభిమానిస్తున్నావంటే మీ అన్నయ్య చాలా అదృష్టవంతుడు మధుర. నా అదృష్టం ఏంటంటే మా అన్నయ్యకి చెల్లెలిగా పుట్టడమే వసుంధర గారు. మీ అన్నయ్య మీదే ఎందుకంత అభిమానం పెంచుకున్నావు మధుర? ప్రతి వ్యక్తి తన జీవితంలో తన అలవాట్లకు దగ్గరగా ఉండే వాళ్లను, లేదంటే తన అభిరుచికి దగ్గరగా ఉండే వాళ్లను ప్రేమిస్తారు. కానీ మా అన్నయ్య మాత్రం ఒక మంచి మనసున్న అమ్మాయిని ప్రేమించాడు. తనే సర్వస్వం అనుకొని తననే ఆరాధించడం మొదలుపెట్టాడు. తన ప్రేమను పొందడం కోసం 3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. మా అన్నయ్య నిజాయితీని చూసి మా అన్నయ్య మీద గౌరవం పెరిగింది వసుంధర గారు. తన వాళ్ల కోసం కష్టపడే మా అన్నయ్య కోసం ఇదంతా చేస్తున్నాను. ఎవరైనా నా కొడుకు గురించి అడిగితే నాకు చెప్పాలనిపించదమ్మా. ఎందుకంటే వాడికి ఏ ఆధారం లేదని బాధపడేదాన్ని. కాని తను ప్రేమించిన అమ్మాయి కోసం 1 సంవత్సరం కష్టపడి ఉద్యోగం సంపాదించి ఇప్పుడొక హోదాలో ఉన్నాడు. వాడి ప్రేమ గెలవాలని నేను కోరుకుంటున్నానమ్మా. మా అన్నయ్య మంచోడని చెప్పడం కంటే అందరికీ మంచి చేస్తాడని చెప్పాలనిపిస్తుంది వసుంధర గారు. మా అన్నయ్య ప్రేమని మా వదిన అంగీకరించాలని ఇదంతా చేస్తున్నాం. మీరింతగా చెప్తున్నారంటే మీ అన్నయ్య ఎంత గొప్పవాడో నాకు అర్థమైంది. ఖచ్చితంగా మీ అన్నయ్య ప్రేమించే అమ్మాయి మీ అన్నయ్య ప్రేమను ఒప్పుకుంటుంది. మాకు తెలిసి మీరు అలా అంటారని. థ్యాంక్ యూ సో మచ్. సర్లే వసుంధర గారు, మనం లోపలికి వెళ్దాం పదండి. రండి.
వసుంధర గారు మీరు కూర్చోండి. ఎందుకులే మధుర, నేను కూడా మీతో పాటు ఏదైనా హెల్ప్ చేస్తాను. వద్దు వసుంధర గారు, నేను చెప్పాను కదా మీరు మాకు చాలా ముఖ్యమైన గెస్ట్ అని. ముందు మీరు కూర్చోండి. రండి వసుంధర గారు, రండి. మీరు కూర్చోండి. బెలూన్స్ అన్నీ పడిపోయాయి. వసుంధర గారు, జస్ట్ 2 minutes లో వస్తాను.